అందరికీ నమస్కారం. ఈరోజు మనం మునగాకుతో 2 టేస్టీ రెసిపీస్ చేద్దాం. మునగాకు మన ఇంటి దగ్గరే లభించే ఒక సూపర్ ఫుడ్. ఈ మునగాకుతో నేను బీరకాయ తొక్క చట్నీ, ఇంకా మొలకెత్తిన బొబ్బర్లును, మునగాకు వేసి ఒక టేస్టీ ఊతప్పం చేశాను. ముందుగా బీరకాయ తొక్కను, మునగాకు చట్నీ కోసం ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టాలి. అదే పాన్‌లో ఒక టీ స్పూన్ నూనె వేసి, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక టీ స్పూన్ జీలకర్ర గూడా వేసి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు గూడా వేసుకొని, వేయించుకున్నాక, శుభ్రం చేసుకున్న మునగాకును గూడా వేసుకొని, ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుంటే పచ్చి వాసనంతా పోతుంది. నేను కొంచెం లేతగా ఉన్న మునగాకుని యాడ్ చేశాను. అందుకని 2 నిమిషాల్లో ఆకు మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గూడా మనం పక్కన ఒక ప్లేట్‌లో పెట్టుకొని చల్లారపెట్టుకోవాలి. తర్వాత ఇదే పాన్‌లో ఇంకో టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, కొన్ని బీరకాయ ముక్కలు, ఇంకా బీరకాయ తొక్కుని కూడా వేసుకొని, బాగా కలుపుకున్నాక 2 టమాటాలని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవన్నీ గూడా బాగా ఉడికే వరకు మూత పెట్టుకొని, ఒక 10 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి కలుపుకుంటా ఉంటే అడుగంటకుండా ఉంటుంది. ఇవి కొంచెం మగ్గినాక కొన్ని ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకొని మగ్గించుకున్నాను. మీరు కావాలంటే చింతపండుని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని, కొద్దిగా కొత్తిమీరని కాడలతో పాటు యాడ్ చేసుకొని, పాన్‌లో వదిలేస్తే కొత్తిమీర మగ్గిపోతుంది. మొత్తం అన్నీ కూడా చల్లారినాక ముందుగా నువ్వుల్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నువ్వుల్ని పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకున్నాక, ముందుగానే వేయించి పెట్టుకున్న మునగాకు మిశ్రమం, ఇంకా చల్లారిపెట్టుకున్న బీరకాయ తొక్కును, టమాటా మిశ్రమం కూడా యేసుకొని, రుచికి సరిపడా ఉప్పుని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడికి తాలింపు కావాలంటే వేసుకోవచ్చు, వేసుకోపోయినా బానే ఉంటుంది. ఈ పచ్చడిని అన్నంలో అయినా సరే, లేదంటే ఏదన్నా టిఫిన్‌లో నంచుకొని తిన్నా గూడా చాలా టేస్టీగా ఉంటుంది. మునగాకుని మీరు ఇలాగా ఏ రోటి పచ్చడిలో అయినా కలుపుకోవచ్చు. టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్ కూడా. ఇప్పుడు ఇంకో టేస్టీ రెసిపీ, బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఒకటి చేద్దాం మునగాకు యూజ్ చేసి. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం నేను 2 కప్పుల బొబ్బర్లని తీసుకుంటున్నాను. ఈ బొబ్బర్లని నీట్‌గా వాష్ చేసుకొని నానపెట్టుకోవాలి. అయితే ఈ ఊతప్పం రెసిపీని నేను బొబ్బర్లని మొలకలు చేసి అప్పుడు వాడదామనుకుంటున్నాను ఈ రెసిపీలో. సో, అందుకని నేను ఇలా నానపెట్టేసుకొని వాటరన్నీ వంపేసి మళ్ళీ మంచినీళ్ళతో ఓవర్‌నైట్ నానపెట్టేసుకున్నాను. ఇలా నానపెట్టుకున్న బొబ్బర్లని మరుసటి రోజు ఉదయం ఒకసారి మళ్ళీ నీట్‌గా వాష్ చేసేసుకొని, నీళ్ళన్నీ ఒంపేసుకొని, ఒక చిల్లుల గిన్నె కింద ఒక ప్లేట్ పెట్టేసుకొని, దీన్ని ఒక పెద్ద గిన్నెలో పెట్టేసి పైన మూత పెట్టేసుకుంటే ఈజీగా స్ప్రౌటింగ్ చేసుకోవచ్చు బొబ్బర్లతో. స్ప్రౌటింగ్ వల్ల అందులో ఉన్న పోషకాలు గూడా రెట్టింపవుతాయి. అండ్ డైజెషన్‌కి గూడా చాలా మంచిది. 2 రోజులకి ఇంత బారుగా వచ్చాయి మొలకలు. అయితే మనం ఇది పేస్ట్ చేసుకునే ముందు మరొకసారి నీట్‌గా వాష్ చేసుకుందాము. తర్వాత మునగాకుని తీసుకొని ఆకుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వాష్ చేసుకున్న మొలకెత్తిన బొబ్బర్లని యాడ్ చేసుకొని, ఇంకా నేను రైస్ బదులు నేను రాగి ఫ్లేక్స్ యూజ్ చేశాను. ఒక హాఫ్ కప్ రాగి అటుకుల్ని గూడా వేసుకొని, ఇంకా ఒక పెద్ద గుప్పెడు మునగాకుని గూడా వేసుకొని, అల్లం, జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా ఉప్పు, వాటర్ వేసుకొని స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్‌లో మీకు తగినన్ని వాటర్ పోసుకొని, ఇడ్లీ బ్యాటర్ లాగా కొంచెం థిక్‌గా వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అయితే ఈ పిండితో పలుచగా రావు దోసలు. ఎందుకంటే మనం మొలకలు తెప్పించాం కాబట్టి ఊతప్పంలాగా వస్తాయి. కానీ టేస్ట్ అయితే చాలా బావుంటాయి. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని పైన ఉల్లిపాయ, బీట్రూట్ లేదంటే కొంచెం క్యారెట్ ఏదైనా సరే మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకుంటే లోపల గూడా పచ్చి వాసన లేకుండా ఉండి బావుంటుంది. ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే. ఇంకా సింపుల్‌గా అవ్వాలంటే ఇలా చిన్ని చిన్ని ఊతప్పమ్స్‌లాగా చేసుకోండి. ఇవైతే ఇంకా ఈజీగా వస్తాయి. సేమ్ అలానే కొంచెం ఉల్లిపాయ, ఇంకా బీట్రూట్ లేదంటే క్యారెట్ కూడా యేసుకొని, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బోత్ ద సైడ్స్ కుక్ చేసుకోవాలి.
పిల్లల స్నాక్స్ బాక్స్ లేదంటే లంచ్ బాక్స్‌లో గూడా ఈజీగా ప్యాక్ చేసేసుకోవచ్చు. స్ప్రౌట్స్ ఇంకా మునగాకు, రాగులు ఉన్నాయి కాబట్టి ఇవి చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. ఇలా ఒక 2 మినిట్స్ ఇంకో వైపు కూడా కుక్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఆకుకూరలు తినటానికి ఇష్టపడని వాళ్ళు ఇలా హెల్తీగా ఇలా ఊతప్పమ్స్ చేస్తే ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ మునగాకుతో చేసిన రెసిపీస్ మీకు నచ్చాయా? అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మునగాకుతో ఏ ఏ రెసిపీస్ మీ ఇంట్లో చేస్తారో నాకు కమెంట్‌లో తెలియచేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.